శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి సాధారణ సంవత్సరం కాదు. ఇది భావోద్వేగాలు బలంగా మార్చే సంవత్సరం. మీ రాశి హృదయం మీరు బయటకు బలంగా కనిపించకపోయినా లోపల అపారమైన ప్రేమ, బాధ్యత, త్యాగం ఉంటుంది. ఈ సంవత్సరం గ్రహస్థితి ముఖ్యంగా గురు, శని, రాహుకేతు ప్రభావం వల్ల మీ కుటుంబం ఆర్థిక పరంగా భావోద్వేగాలు, గౌరవం అన్నింటినీ కదిలిస్తుంది. ఇది కోల్చడానికి కాదు, మరింత బలమైన పునాది వేయడానికి. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి పెద్ద పరీక్ష ఉంటుంది. మైండ్లో కాదు, హృదయంలో ఉంటుంది. కొన్ని సంబంధాలు దూరం అవుతాయి, కొన్ని నిజమైనవిగా నిలుస్తాయి. మీరు ఎవరి కోసం ఎంత త్యాగం చేశారో మీకు గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు మీరు నా విలువ ఏమిటి అని ప్రశ్నించుకుంటారు. శని మీకు ఒక పాఠం నేర్పుతాడు. నీ హృదయం మంచిదే, కానీ హద్దులు పెట్టడం నేర్చుకో. పునర్వసు 4వ పాదం వారికి, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారికి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, అవమానం 7, రాజపూజ్యం 4. ఈ సంవత్సరం మీరు బయటకు చెప్పుకోలేకపోయినా లోపల చాలా భావోద్వేగాలు మోస్తారు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక బాధ ఈ సంవత్సరం ముగింపు దశకు వస్తుంది. మొదటి భాగంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. చిరకాలంగా ఆగిపోయిన డబ్బు రావచ్చు, కానీ ఖర్చులు కుటుంబం చుట్టూ తిరుగుతాయి. ఇంటి మార్పు, మరమ్మతులు, ఆస్తి విషయాలు, పిల్లల చదువులు, ఖర్చులు ఉంటాయి. ఇక రెండవ భాగంలో ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. 2026లో డబ్బు విలువ కంటే కుటుంబ విలువ ముఖ్యమని గుర్తు చేస్తుంది. సేవింగ్స్ జాగ్రత్తగా ప్లాన్ చేస్తే సంవత్సరం చివర్లో స్థిరత్వం ఉంటుంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఒక పెద్ద వ్యక్తి లేదా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలుస్తారు. అదే ఆ గురువు యొక్క కృప. మీకు ప్రమోషన్ వెంటనే రాకపోవచ్చు, కానీ బాధ్యతలు పెరుగుతాయి. మీపై నమ్మకం పెరుగుతుంది. కీలకమైన పనులు మీ చేతిలో ఉంటాయి. శని ప్రభావం వల్ల ఒత్తిడి ఉంటుంది, కానీ గురు అనుగ్రహం వల్ల మీ కష్టం వృధా కాదు. మీరు నిశ్శబ్దంగా పనిచేసే అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ మృదుత్వాన్ని బలహీనతగా భావించిన వారు ఈ సంవత్సరం మీ స్థిరత్వం చూసి వెనక్కి తగ్గుతారు. ఫ్యామిలీ బిజినెస్ ఉంటే జాగ్రత్తగా నడపాలి. పార్ట్నర్షిప్లో భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. రియల్ ఎస్టేట్, హోమ్ డెకార్ రంగాల్లో లాభాలు ఉంటాయి. ఓపిక ఉంటే సంవత్సరం చివరిలో ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటి మార్పు లేదా వాస్తు మార్పు అవకాశం ఉంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త శాంతి తెస్తుంది. పెళ్లి కాని వారికి మంచి పరిచయం, కానీ మీరు భావోద్వేగంగా ఎక్కువగా అటాచ్ అవుతారు. పెళ్ళైన వారికి చిన్న గొడవలు మాటల వల్ల కాదు, అర్థం చేసుకోలేకపోవడం వల్ల. 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీకు నేర్పే పాఠం ప్రేమ అంటే త్యాగం మాత్రమే కాదు, పరస్పర గౌరవం కూడా. చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. అది ఒక శుభ సూచకం. పిల్లల వల్ల గర్వం, వారి చదువులో పురోగతి, విదేశాలు చదువుకునే అవకాశాలు కలుగుతాయి. కుటుంబంలో ఒక శుభకార్యం జరగవచ్చు. మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీ సలహాను ఇప్పుడు అందరూ గౌరవిస్తారు. మీ నిర్ణయం ఫైనల్ అవుతుంది. మూడ్ స్వింగ్స్, ఆందోళన, జీర్ణకోశ సమస్యలు, నిద్రలో అంతరాయం ఉంటుంది. మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ధ్యానం, చంద్ర దర్శనం, నీటితో సంబంధం ఉన్న సాధనలు మంచివి. మీ మైండ్ ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. నీటి సమీపంలో గడిపే సమయం మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయాణ యోగం ఉంటుంది. డాక్యుమెంటేషన్ ఆలస్యం అయినప్పటికీ కానీ ఈ సంవత్సరం చివరిలో అనుకూల ఫలితాలను ఇస్తుంది. పాత ఆస్తి లేదా భూమి ద్వారా లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆలస్యమైన
ఫలితం ఉంటుంది. పూర్తి రాజయోగం కాకపోయినా కుటుంబంలో మీ స్థానం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఒక సందర్భంలో మీ త్యాగం గుర్తింపు పొందుతుంది. అదే మీ గౌరవానికి ఆరంభం. మీరు ఒకరిని క్షమించడం లేదా ఎవరినైనా మీ క్షమాపణ చెప్పడం, అది మీ హృదయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే చంద్ర ప్రభావం బలంగా ఉంటుంది. సోమవారం ఉపవాసం ఉంటే శుభం. దేవి లేదా శివారాధన మంచిది. పాలు లేదా అన్నదానం చేయడం ద్వారా శుభం కలుగుతుంది. ఈ సంవత్సరం మీకు చెప్పే ఒక మాట, అతిగా ప్రేమ కాదు, సమతుల్యం పాటించండి. మీరు భావోద్వేగంతో స్పందిస్తే బాధ, సమతుల్యంగా స్పందిస్తే గౌరవం. మీ పాత గాయం నయమవుతుంది. మీ హృదయంలో చాలా కాలంగా ఉన్న ఒక బాధ, ఒక అపార్థం, ఒక దూరమైన సంబంధం ఈ సంవత్సరం స్పష్టతతో ముగుస్తుంది. మీరు క్షమించడం నేర్చుకుంటారు. అదే మీ విముక్తి. మీ జీవితంలో ఒక పెద్దమ్మ, తల్లి, గురువు లేదా సీనియర్ మహిళ మీకు కీలకమైన సలహా ఇస్తారు. ఆ మాట మీ దారిని మార్చవచ్చు. దానిని తేలికగా తీసుకోకండి. మీ కుటుంబ నాయకత్వం ఒక పెద్ద కుటుంబ సమస్యలో మీరు ముందుకు వచ్చి పరిష్కారం చూపాల్సి వస్తుంది. మీ భావోద్వేగం కాదు, మీ సమతుల్య ఆలోచన కుటుంబాన్ని కాపాడుతుంది. అదే మీ గౌరవాన్ని పెంచే క్షణం. కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక లోతు పెరుగుతుంది. ఈ సంవత్సరం మీరు దేవుడిని భయంతో కాదు, అనుభూతితో చేరుకుంటారు. చంద్ర దర్శనం, జపం, నీటి సమీపంలో ధ్యానం మీ మనసుకు అపూర్వ శాంతిని ఇస్తాయి. మీరు లోపల బలపడితే బయట ప్రపంచం మీకు వంగుతుంది. కర్కాటక రాశి వారు ఇంటి మార్పు, కొత్త స్థలానికి వెళ్ళడం లేదా ఇంటి విస్తరణ ఆలోచన బలంగా ఉంటుంది. ఈ మార్పు మొదట ఒత్తిడిలా అనిపించిన చివరికి మీ కుటుంబానికి శుభ ఫలితమే ఇస్తుంది. ఈ సంవత్సరం మీరు ఒక విషయం గ్రహిస్తారు, ప్రతి పని 100% పెర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఒక సందర్భంలో మీరు పెర్ఫెక్షన్ వదిలి ప్రాక్టికల్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అదే మీ ఒత్తిడిని తగ్గించే టర్నింగ్ పాయింట్. మీరు పూర్తిగా నమ్మిన ఒక వ్యక్తి మీ అంచనాలకు తగ్గట్టు ప్రవర్తించకపోవచ్చు. అది పెద్ద ద్రోహం కాకపోయినా మీకు ఒక స్పష్టత వస్తుంది. ఈ సంఘటన తర్వాత మీరు సంబంధాల్లో కొంచెం దూరం ఉండడం నేర్చుకుంటారు. మీరు చాలా కాలంగా నిశ్శబ్దంగా చేసిన పని ఒక రోజు ప్రత్యేకంగా గుర్తింపు పొందుతుంది. అది పెద్ద ప్రమోషన్ కాకపోయినా మీ ప్రతిభను అందరికీ తెలియజేస్తుంది. మీ పని మాట్లాడుతుంది అనే మాట ఈ సంవత్సరం నిజమవుతుంది. ఈ సంవత్సరం మీ శరీరం చిన్న చిన్న సంకేతాలు ఇస్తుంది. అలసట, జీర్ణ సమస్య, నిద్రలో అంతరాయం, ఇవి పెద్ద సమస్యలు కావు, కానీ మీరు పట్టించుకోకపోతే పెరుగుతాయి. ఈ సంవత్సరం మీరు ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే 2027లో శక్తి రెట్టింపు అవుతుంది. అంతర్గత విశ్లేషణ శక్తి పెరుగుతుంది. మీకు ఒక సందర్భంలో ఎవరి ఉద్దేశం ఏమిటో వెంటనే అర్థమవుతుంది. మీ పరిశీలన శక్తి ఈ సంవత్సరం గట్టిగా పనిచేస్తుంది. ఈ బుద్ధిని నెగిటివ్ ఆలోచనలు కాదు, సరైన నిర్ణయాలకు ఉపయోగిస్తే మీ జీవితం స్థిరంగా మారుతుంది. 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఇది హృదయానికి పరీక్ష, కానీ చివరికి గౌరవానికి ఆరంభం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.